హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 20 అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివిని చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథము శ్రేష్టమైన మాటలు చెప్తుంది. అందుకే ఈ దైవ గ్రంథాన్ని ప్రతి మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి చదవాలి. ఈ గ్రంథము ప్రపంచంలో 2750 భాషల్లో ముద్రించబడిన గ్రంథం. ఈ గ్రంథములో ఉన్న ప్రతి మాట మానవ జీవితానికి జ్ఞానమును, వివేచనను, తెలివిని కలుగు చేస్తాయి. ఇప్పుడు మనం చదివిన భాగంలో 20 అధ్యాయం 15వ వచనం చూస్తుంటే బంగారం ఉంది, విస్తారమైన ముత్యాలు ఉన్నాయి. బంగారం ఉంది, విస్తారమైన ముత్యాలు ఉన్నాయి. ఇవి విలువలేనివి, వీటికి విలువ లేదు. మరి దేనికి విలువ? తెలుగు నొచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అంటే తెలివి కలిగిన వాడు, తెలివి కలిగిన పెదవులు కలిగిన వాడు బంగారము ముత్యాల కంటే గొప్పోడు. బంగారం ఉంది, నాకు ముత్యాలు ఉన్నాయని చెప్పి తెలివి లేనివాడిగా ఉంటే ఉపయోగం ఉంది. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? అంటే దాని అర్థం ఏంటి? వాడికి బంగారం ఉంది, ముత్యాలు ఉన్నాయి, కానీ తెలివి లేదు. అనగా దేవుణ్ణి దగ్గరికి చేరే, దేవుణ్ణి కలుసుకునే మార్గము, దేవుణ్ణి దగ్గరికి చేరే త్రోవ, దేవునితో సహవాసం చేసే త్రోవ ఏదో తెలియనటువంటి వాడు బుద్ధిహీనుడు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే తన పెదవులను ఎంతో జ్ఞానయుక్తంగా కాపాడుకుంటాడు. అందుకే తెలుగుని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. ఈ రోజున దేవుని గురించి మాట్లాడే పెదవులు, దేవుని సత్యాలు మాట్లాడే పెదవులు, దేవుని వాక్యాన్ని బోధించే పెదవులు, దేవుని వాక్యాన్ని ప్రకటించే పెదవులు, దేవుని వాక్యమై ఉన్న సువార్తను ప్రకటించే పెదవులు అమూల్యమైనవి. అంటే బంగారము కంటే, ముత్యాల కంటే విలువైనవి. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాలు ఎరిగినటువంటి యవనస్తులైన బిడ్డలు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదువుతారు, దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్తారు. కాబట్టి ఆలోచిద్దాం. నిర్ణయాలు మనమే, బలవంతం లేదు. ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రభు పాదాల దగ్గర సాగిలి పడదాం. ప్రభువు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆయన సత్యమును గ్రహించినట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే మీకు ఎంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు. వాక్యం వినేవారిని మీరు దీవించండి. వారి హృదయాల్లో తెలివిగలవో కాదో ఆలోచించుకున్నట్టు సహాయపడండి. బంగారం కొరకు, ముత్యాల కొరకు ఈనాడు మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని గుర్చిన తెలివి, దేవుని వాక్యమును గుర్చిన తెలివిని ఉచ్చరించే పెదవులు అమూల్యమైనవని చెప్పబడింది. అలాంటి జీవితం కలిగి ఉండుటకు వినేవారందరికీ సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హృదయమును వెలిగించిన
యేసుని స్తుతించుడి